అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. రీసెంట్ గా మనకి పాన్ కార్డ్ 2.0 అన్న ప్రాజెక్ట్ అయితే వినిపిస్తుంది. అసలు ఇదేంటి, దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా పర్మనెంట్ అకౌంట్ నెంబర్ పాన్ నుంచి 1972లో ఇన్కమ్ ట్యాక్స్ చట్టాల్లోని సెక్షన్ 139A కింద పరిచయం చేశారు పాన్ కార్డ్ ని. అయితే ఇది పన్ను చెల్లించే వారి కోసం ఏర్పాటు చేసిన ఒక పర్మనెంట్ అకౌంట్. అయితే పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయ వ్యయాలను లెక్క చూపేందుకు కూడా ఏర్పాటు చేసిన అతి ముఖ్యమైన కార్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళు చేసే ఎటువంటి లావాదేవీలైనా సరే ఈ నెంబర్ ఆధారంగానే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయం దాదాపు ట్యాక్స్ పేయర్స్ అందరికీ కూడా తెలిసిందే. ఎవరైతే ట్యాక్స్ పే చేస్తున్నారో వాళ్ళందరికీ పాన్ కార్డు ఉంటుంది. ఈవెన్ వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలిసి ఉంటుంది. అయితే ఇప్పుడు కేంద్రం ప్రవేశపెట్టబోతున్న ఈ 2.0 అనేది ఏంటి, ఒక రకంగా సాంకేతిక వృద్ధిలో భాగంగా చేస్తున్న అప్గ్రేడేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు దశాబ్దాలుగా ఉన్న ఒక పాత మూస విధానాన్ని ఇది మార్చేస్తుంది. అంటే డిజిటల్ పరంగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని కేంద్రం భావిస్తుందన్నమాట. అంటే కొత్త పాన్ కార్డు విషయానికి వస్తే ఇందులో ఓ QR కోడ్ అనేది, ఆ ఫీచర్ అనేది ఈ కార్డులో ఉంటుంది. ఒక్క స్కాన్తో మొత్తం వివరాలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. వాళ్ళు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు, ఎంత ట్యాక్స్ అనేది పే చేస్తున్నారు, అన్ని వివరాలు ఆ QR కోడ్లో ఉంటాయట. ఇక ఆర్థిక లావాదేవీల విషయానికి వస్తే ఇదో విప్లవాత్మకమైన మార్పు అని కూడా చెప్పుకోవచ్చు. ఫలితంగా మరింత సెక్యూర్డ్గా ఆర్థిక పరమైన లావాదేవీని జత చేయొచ్చు. అలాగే ట్యాక్స్ పేయర్స్కి కూడా, అసలు ట్యాక్స్ పేయర్స్కి ఈ ఫీచర్ వల్ల లాభం ఏంటి అంటే కొత్త కార్డ్ యూజర్స్కి ఓ రకమైన డిజిటల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చెప్పొచ్చు. అండ్ మరింత సులభంగా వినియోగించుకోవడం కూడా సాధ్యమవుతుంది. ఇకపై ఎలాంటి వ్యాపార లావాదేవీలైనా సరే ఈ కార్డును సార్వత్రిక గుర్తింపు కార్డుగా కూడా వినియోగించుకోవచ్చు. అండ్ గ్రీవెన్స్ రీఅడ్రెస్ సిస్టమ్ని కూడా ఇది అప్డేట్ చేస్తుంది. అండ్ అలాగే పాన్ కార్డులతో ఎలాంటి అక్రమ లావాదేవీలు కూడా నిర్వహించకుండా ప్రొటెక్షన్ కోసం పాన్ డేటా వాల్ట్ సిస్టమ్ని కూడా ఇది సెటప్ చేస్తూ ఉంటుంది. అంటే దాంట్లో సెటప్ చేస్తారట. ఇక ఇప్పుడున్న కార్డు సంగతి ఏంటి అంటే దీన్ని పడేయాలా, కొత్త తెచ్చుకోవాలా అని కూడా చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న పాన్ కార్డు విషయంలో ఎలాంటి భయాలు అసలు అవసరమే లేదు. ఇది కూడా పనిచేస్తుంది. కానీ 1972 నుంచి ఇప్పటి వరకు 78 కోట్ల పాన్ కార్డులు అయితే జారీ చేశారట. మొత్తానికి కొత్త డిజిటల్ కార్డు కోసం అయితే ప్రస్తుతం పాన్ కార్డు హోల్డర్లు ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ₹1 కూడా మీరు చెల్లించాల్సిన పనే లేదు. ఇంకెంత పే చేయాలో, ఎన్ని రోజులు వెయిట్ చేయాలో అన్న అవసరమే లేదు. అయితే ప్రస్తుతానికి కేంద్రం దీనికి సంబంధించి ఎలాంటి టైం లైన్ అయితే వెల్లడి చేయలేదు. మీరు ఎప్పుడైనా కార్డ్ అనేది తెచ్చుకోవచ్చు. ఈ 2.0 కార్డ్ అనేది, దీనివల్ల మీ ఆ స్కానర్ ఫీచర్ కావచ్చు, దాంట్లో మీరు పే చేసే అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయి. కాబట్టి ఇది కూడా ఓ రకమైన ఉపయోగం అనే చెప్పుకోవచ్చు.